ఈ నెల 14వ తేదీన జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే లోకం మాధవి ఆవిర్భావ సభకు పలు కమిటీలు నియమించారు. జన సైనికులకు, కార్యకర్తలకు పలు సూచనలు చేస్తారు. సభకు ఎన్ని వాహనాలు వినియోగించాలి, జన సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన సమన్వయకర్తలు, జనసేన నేతలు పాల్గొన్నారు. అయితే మా కమిటీ సభ్యులు మహేష్, అలాగే బయటరాజు రెండు ఫంక్షన్లు ఉన్నాయి. ఈరోజు యాక్చువల్గా రజస్వల ఫంక్షన్ ఉండి ఎన్నో బాధలు, ఎన్నో చేత్కారాలు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనతో కొద్ది మందితో స్టార్ట్ అయిన ఈ పార్టీ ఆయన ఇష్టపడి అక్కడక్కడ గ్రామాల నుంచి 4-5 పిల్లలు కుర్రాళ్ళందరూ కూడా జెండా పట్టుకుని తిరుగుతుంటే పక్క పార్టీ నాయకులు చాలా మంది, మీ నాయకుడు ఏం నాయకుడు అవుతారా, ఆయన సినిమాలు చేస్తాడా లేకపోతే రాజకీయాలు చేస్తారా, మీకు అలా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మీకు కమిటీలు లేవు, మీకు లీడర్లు లేరు, మీరు పిల్లలు మీరేం చేయగలరని చెప్పించి ఎంతో మంది అవగాహన చేసిన పరిస్థితులన్నీ చూసాం. కానీ కరెక్ట్ గా 2024 వచ్చేసరికి ఆల్రెడీ మన వల్ల దెబ్బలు తిన్నారు, మన వల్ల మేలు పొందిన పార్టీలు కూడా ఉన్నాయి. అది పవన్ కళ్యాణ్ గారు అందరికీ రుచి చూపించిన తర్వాత నాయకులకి అందరికీ అర్థమైంది.